ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం తెనాలిలో ముగిసింది. ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గత కొద్ది రోజుల నుంచి కూడా పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో కొల్లిపర మండలంలో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ రోజు కూడా సంతకాల మొత్తాన్ని సేకరించిన సంతకాల మొత్తాన్ని కూడా గుంటూరు కార్యాలయానికి అయితే తరలించారు. ఈ సందర్భంగా ఇక్కడ చిట్టే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి కూడా ప్రత్యేక ర్యాలీ అయితే నిర్వహించారు. ముందుగా ఆ సంతకాలు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గంలో మొత్తం దాదాపు 74,000 సంతకాలు సేకరించినట్టుగా కూడా శివకుమార్ చెప్తా ఉన్నారు. ఈ సంతకాల మొత్తాన్ని గుంటూరు పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చిట్టే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ఆ సంతకాలను ప్రజల నుండి సేకరించిన సంతకాలకు సంబంధించిన బాక్సులు మొత్తాన్ని కూడా ఒక ప్రత్యేక వ్యాన్లో ఉంచి వాటిని గుంటూరుకు అయితే తీసుకువెళ్లారు. స్వయంగా శివకుమార్ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ బాక్సులన్నింటినీ కూడా దగ్గరుండి ప్రజల నుంచి ఏదైతే వార్డు నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, అట్లాగే మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి, నియోజకవర్గ స్థాయి నాయకులు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సేకరించి ఆ బాక్సులన్నీ ప్రత్యేక వాహనంలో ఎక్కించి ఆయన స్వయంగా వాహనం నడుపుకుంటా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్పందన లభించిందని చెప్పి అన్నాబత్తుని శివకుమార్ అయితే చెప్పారు. ఏదైతే కోటి సంతకాలకు సంబంధించి ప్రజా ఉద్యమం పేరిట పిలుపునిచ్చాము, దీనికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ తీర్పునైతే తెలియజేశారని చెప్పి శివకుమార్ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఇటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి క్యాడర్ కృషి కూడా ఎంతగానో ఉందని చెప్పి శివకుమార్ అయితే వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేశారు. ఈ రోజు చేపట్టిన ర్యాలీకి సంబంధించి కూడా పోలీసులు తమని అడుగడుగునా కూడా అడ్డుకునే విధంగా చేశారని చెప్పి కూడా ఆయన విమర్శలు అయితే చెప్పారు. గత రాత్రి నుంచి కూడా ఫోన్లు చేసి మరి ఈ ర్యాలీని, ఈ ప్రదర్శనని, ప్రజా ఉద్యమ ర్యాలీ ప్రదర్శనని ఆపాలని చెప్పి పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకుంటుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా శివకుమార్ అయితే ప్రశ్నించారు. గతంలో తాము అధికారంలో ఉండగా ఈ విధంగానే చేశామా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు అనేక కార్యక్రమాలు చేసుకున్నాయి, ఏ రోజు కూడా వాటిని అడ్డుకోలేదని చెప్పిన అయితే ఆయన చెప్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తీర్పు చెప్పారు. గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకొని తీర్పు చెప్పారు, ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు చెప్పారు. అట్లాగే ఈ రోజు కూడా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 74,000 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ద్వారా కూడా కోటి సంతకాల ఉద్యమంలో 74,000 మంది సంతకాలు పెట్టి తమ వ్యతిరేకత అయితే తెలియజేశారు ప్రభుత్వం మీద అని చెప్పి కూడా శివకుమార్ చెప్పారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేసిన పరిస్థితి. తెనాలి నియోజకవర్గంలో గత 60 రోజుల నుంచి ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో కూటమి ప్రభుత్వం అమ్మేయాలని చూస్తుంది. ఇది తప్పు. మీ నిర్ణయం సరైంది కాదు, మీ నిర్ణయం సరైనది కాదు అని ప్రజల దగ్గరికి ఈ కాలేజీలకు వ్యతిరేకంగా, అంటే పీపీపీ పద్ధతిలో ఇచ్చేదానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమానికి పిలిపిస్తే ఈరోజు తెనాల్లో 70,000, మేము నిన్న 70,000 అనౌన్స్ చేస్తే నిన్న సాయంత్రానికి 74,000 వచ్చింది సంతకాలు చేసింది. దీనికి ప్రధానంగా నేను ముందు ఇంత విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్కి, వైఎస్ఆర్ పార్టీ వివిధ శ్రేణుల్లో పనిచేసిన అనుబంధ సంఘ అధ్యక్షులకి, కార్యవర్గాలకి, మరి ముఖ్యంగా
తెనాలి నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞత చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే 70,000 సంతకాలకి ఈ నియోజకవర్గ ప్రజలు చేశారు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలా, ఈ నిర్ణయం ప్రజలకు ఆమోదయోగమైనది కాదు, దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. 2 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి. నిజమే, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాల మీద, మీరు అమలు చేస్తున్న విధానాల మీద, మీరు చూపిస్తున్న వివక్ష మీద ప్రజలు మళ్ళీ తీవ్ర వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈరోజు ప్రైవేటీకరణ ముసుగులో పీపీపీ పద్ధతి ద్వారా కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని గమనించమని, నిజంగా ఈ ప్రోగ్రాం ఈరోజు ఎంతో విజయవంతం చేసిన క్యాడర్కి, మరి ముఖ్యంగా రాత్రి నుంచి పోలీసులు ఈ ప్రోగ్రాంకి పర్మిషన్ లేదు, ఊరేగింపు చేయొద్దు, లేదు రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ లేదండి, దయచేసి పెట్టొద్దని చెబుతా ఉన్నారు. నేను అడుగుతా ఉండా, ఏంది ఇది అసలు? 70,000 సంతకాలు ప్రజలు అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పోలీసు వ్యవస్థ తెలుసు, అన్నీ తెలుసు. ఈ తెనాలి పట్టణంలోని ప్రధాన కూడల్లో మేము 60 రోజుల నుంచి సంతకం సేకరణ చేసిన మాట నిజం, ప్రజలు విరివిగా వచ్చి సంతకాలు పెట్టిన మాట నిజం. అలాగే గ్రామాల్లో అయితే, వార్డుల్లో అయితే ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించింది నిజం. ఆ సంతక సేకరణ చేసిన పత్రాలని ప్రజల సమక్షంలోనే పార్టీ ఆఫీసుకి పంపిస్తూ ఉన్నామంటే ఈ ప్రోగ్రాంకు పర్మిషన్ లేదని చెప్పటం, ఇది ఏ సూచన? అంటే ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఓ రాజకీయ పార్టీ ప్రోగ్రాం చేసుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ప్రోగ్రాం చేసుకోలేదా? నెలల తరబడి చేశారు. మేమన్నా భయపడ్డామా? మరి ఈరోజు ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? అంటే ప్రజల వ్యతిరేకతని మీరు ఇంకో రకంగా చూసుకుంటా ఉన్నారు. మేము కూడా, నా ఫోన్ చేసే పోలీసులు కూడా చెప్పాను, సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు అంటే, అయా శాంతి ఎక్కడ చిన్న ఘర్షణ గొడవ లేకుండా ఈ ప్రోగ్రాం జరిగిద్ది, లేదు సార్ ర్యాలీ వద్దు సార్, పోలీసులు పాపం వాళ్ళ ఉద్యోగాలు పోగొడతాం ఎందుకని, మరి బాబు ఇదేం గొడవ ఉండదని చెప్పినా, లేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు, దయచేసి సహకరించండి అని చెబుతుంటే నేనేమడుగుతున్నానంటే, పాలకులకి ప్రతిపక్షం కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రోగ్రాం చేసుకుంటాయి, ఎందుకు మీరు వీటిని వ్యతిరేకిస్తూ ఉంటారు? ఈ ప్రోగ్రాంను అణచివేయాలని, ఈ ప్రోగ్రాం జరగకూడదని చెప్పి పోలీసు ద్వారా ఎందుకు ఇది చేస్తున్నారో ఈ చూస్తుంటే వాళ్ళకప్పుడే భయం ఏర్పడినట్టు కనపడతారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో 74,000 సంతకాలు చేర్చిన, సంతకం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మీ మాజీ శాసనసభ్యుడిగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఇంత దిగ్విజయం చేసిన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తానికి మరొకసారి కృతజ్ఞతలు చెబుతాను.